నేను మా హేమంత్ భాయ్ ఒరిజినల్ యాదగిరి అని పేరు. ఏడిపోతున్నాం RX హండ్రెడ్ చేయించేసేసిన. 50,000 వరకు వర్క్ ఉంది. నిప్పు లాంటి నిరుద్యోగి కదా. अम्मा पिटरा नायना कारप 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 हाय पंची हेलो थैंक यू मंचोने अंटू. सो गाइस इसका नाम मैंने कर दिया पंची. ना लाइफ ला నేను చేసిన మంచి పని ఏదైనా ఉంటే ఇదే. దాంట్లో షిట్ పోతుంది బే మా పిల్లిలకు ఫుడ్ అవుతుంది. గాయస్ ఇట్లాంటి మాకడ ఆడుంటే ఇట్లాంటి దూరం పెట్టుకోరు. ఏమంటుండే తెలుసా? ఏమన్నారా ఇందాక? గర్దన్ పైన వేస్తా బాడకవు. ఆయనకి 4 పిల్లిలు ఉన్నాయి. ఆయన పిల్లిలకు ఆ పక్షిని వేస్తారంట. సిగ్గులే చిన్న పిల్ల అది, దానికి ఏం తెలుసు? దాన్ని చంపేస్తా అంటూ దీన్ని గూగుల్ లెన్స్ ఫోటో తీసి చూస్తే ఇది కాపర్ స్మిత్ బార్కెట్ అంట. గైస్ నేను ఇప్పుడు ఒక వీడియో పెట్టిన. ఆ వీడియో పెట్టిన రెస్పాండ్ వచ్చింది. So what's up people, how's it all going? Hope everyone is doing good. So ఈరోజు వచ్చేసి 8th of May వెన్స్డే. సో బేసిక్గా అయితే నేను బ్లాక్ కనబడుతున్నా కదా. ఇది ఏందో ఇటు దిక్కు తిరుగుతుంది, అది బ్లాక్ అయిపోతున్నాను. సండే ఆడుంది ఏం చేస్తాం. సో బై ద వే నేను మా హేమంత్ భాయ్ ఒరిజినల్ యాదగిరి అని పేరు. అది స్టోరీ ఏందో ముందు చెప్తా. సో బేసిక్గా నేను వాడైతే ఏడిపోతున్నాం పద్మనాభ అవుతున్నాం. నిన్న వాడాన్ని బండాడ పెట్టి మంచిగా వాళ్ళ దోస్తులతో బయటికి పోయినట్ట. నన్నైతే వదిలేసిండు, మర్చిపోయింది నన్ను. ఫైన్ రా ఓకే వదిలేసినావు నన్ను ఓకే. సో ఇప్పుడైతే RX హండ్రెడ్ చేయించేసిన అంటే ఏమంత సినిమా కాదు. పైన చెప్పిన లాస్ట్ వ్లాగ్లో ఏదైతే బయట మంచిగా కనబడుతుంది ఎక్స్టీరియర్ అది చేయించిన. కానీ మొన్న నుంచి బాగా సతాయిస్తుంది. ఇక దాన్ని కూడా చేయాలి. కాకపోతే ఒక 15-20,000 అవుతుంది. ఇంకా అది కాకుండా పేపర్స్ కూడా అయిపోతున్నాయి. దగ్గర ఒక 50,000 వరకు వర్క్ ఉంది. చేయించేసేయాలి. కాకపోతే మనం నిప్పు లాంటి నిరుద్యోగి కదా, డబ్బుల కోసం వెంకలాడుతున్నాం. సో బండి అయితే చూపిస్తా కమ్. సో ఇదే మన RX హండ్రెడ్ లెజెండరీ RX అంట. సో బేసిక్గా అయితే మన బండి అరే లాకేలే ఎందుకురా పెద్దోళ్ళరా మీరు. బండి పోయింటే తెలుస్తున్నాయి పని చేస్తున్నప్పుడు. సరే బేసిక్గా అయితే మడ్గర్ ఇన్స్టాల్ చేసిన కొత్తది, బటర్ఫ్లై వేయించిన. స్పీడోమీటర్ ఇంకా ఖరాబ్ ఉంది, స్పీడోమీటర్ చేయాలి. బ్రేక్ లివర్ ఇంకా క్లచ్ లివర్ వేయించిన. ఇదేమో రబ్బర్స్ యాడ్ చేయించిన. ఇదేమో 135 ఉండే పార్ట్. ఇది ఏమో అంటారు నాకు మోనోగ్రామ్. బేసిక్గా ఈ మోనోగ్రామ్ కూడా మొన్న వేయించిన. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఇది వచ్చేసి పాత రాజ్దూత్ కానీ ఎస్డికి కానీ జావాకి కానీ వాటికి వస్తుండే. నాకు నచ్చి వేయించేసిన. ఇంకొకటి 2T ఆయిల్ వేయించేసిన. బ్యాటరీ కొత్తది, సీట్ కవర్ కొత్తది, ఇండికేటర్స్ కొత్తవి. ఇది ఒక పార్ట్ మిస్ అయింది అబ్బా. పాతది అప్పుడు లూనా బండికి వస్తున్నది, అది ఎత్తుకుతున్నా దొరికితే బెస్ట్. అండ్ ఇంకొకటి క్యారేజ్ యాడ్ తీసేసిన. ఒక 2 సార్లు వాడిన, బాగానే ఉంది. ఐ లైక్ ఇట్. ఇండికేటర్స్ కొత్తవి. ఇటు సైడ్ అయితే సేమ్ అదే పాత బండి. సో అదన్నమాట. ఇప్పుడైతే మంచిగా హెల్మెట్కి మౌంట్ చేసేసుకొని బయలుదేరిపోదాం. సో నేనైతే మన హెల్మెట్ కట్ చేసేసిన. అండ్ నా మైక్ ఎటుంది? ఈ మైక్తో ఎప్పుడు ఒక దమ్బయి రైట్ ఉంది. అప్పుడప్పుడు ఆడియో క్లారిటీ పోతుంది. ఒక్కొక్క ఎట్లా స్టార్ట్ అవ్వాలి, కాకపోతే కష్టం. బండి ఎంత పనున్నా కూడా సూపర్ ఈ బండి, అందుకే నచ్చుతుంది నాకు. బండి అయితే గట్టి వాయిస్తున్నాను. ఏమైతే చూడాలి. బండి జరకి ఇస్తుంది ఇదే కాన్స్టెంట్ స్పీడ్. అమ్మ పిట్టరా నాయన, సావగల ఏదైనా ఎక్కేయగల. ఓ ముంగడ ఏమైందా? పిట్ట అరే పోయా పిట్టింది రా. అదే అమ్మ బండి అయిపోయింది. కారప్ ఏకదం ఆగమైనా అదే దానికి ఏమో అయినట్టుంది, పడ్డట్టుంది పైకేనే. బండి అయితే బోరాన్ అయిపోతుంది. ఏం పెట్టారా అది? అరే గట్టి తెలియదు దెబ్బ దానికి. మా పిల్లిలకు ఫుడ్ అవుతుంది. ఊరిని అమ్మ ఎంత మంచిగా ఉందో చూడండి గాయస్. పాపం దెబ్బ లేదు దీనికి. అబ్బా పడ్డదిరా పైకేనా. అది ఏడుందిరా అది నెక్స్ట్.
నడుపా తీసుకోపోదాం బా మనతో పెంచుకుంటావా? పెంచుకుందాం. ఏం పక్షిరా ఇది? ఏం పిట్ట? మంచిగా ఉంది, గ్రీన్ గ్రీన్. హలో కూర్చోదా, పెంచుకుందాం, మంచిగా ఉంది. సారీ ఏం భయపడక, నీకు వాటర్ ఇస్తాం. అరే నాకు ఒకసారి భయమైందిరా నాయన, దాన్ని దొక్కేస్తానేమో అనుకున్నా, వేరేవాడు దొక్కుతాడేమో అనుకున్నా. ఫస్ట్ దానికి వాటర్ తీసుకుందాం అనుకుంటే నీ చేతి ఉంది కదా, భయపడుతుంది అది. ఎడ దొరుకుతుందిరా నీళ్ళ బాటిల్? అది కడి. అరే రే రే, నా చేతికి ఎగిరిపోగలరా, అది ఎగరనికే చూస్తుంది అది. నువ్వు తీసుకొని రాపో. చిల్లరున్నాయా? లేవా? పెద్ద నోట్ ఇడిపియా ఏ తీసుకోపోయి వేయించుకొని రాపో, లేవు కానీ రాపో. చాలంట, చాలు చాలు. థ్యాంక్ యూ చెప్తుంది నీకు, మంచిగా ఏమంతా అంటుంది. చాలు 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 చాలు. దాని వద్దని నాకు వదిలితే అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతే మళ్ళీ ఏదైనా దొక్కింది అనుకో కష్టమవుతుంది. సో గాయ్స్ ఇస్కా నామ్ मैंने कर दिया పంచి. ఆడపిల్లని ఆడపిల్ల ఎందుకంటారు తెలుసా? పంచిని పంచి అని ఎందుకంటే తెలుసా? పంచి కాబట్టి. కూర్చో. సో దాన్ని అయితే ఇప్పుడు మేము ఇంటికి తీసుకోవాలనుకుంటున్నాం. గింబులిడ మధ్యలో పెట్టేస్తా. బాగుంది, ఎంత బాగుంది. పట్టుకో. రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైనా కార్డ్బోర్డ్ ఏదైనా కనబడితే నైస్. దీన్ని వదిలేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే. వదిలేస్తే 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి వేరే బండి అయినా వచ్చి ఎక్కేస్తుంది, ఇంకొకటి ఏదైనా బర్డ్ దీన్ని అటాక్ చేసిన, పిల్లి అటాక్ చేసిన, కుక్క అటాక్ చేసిన అటాక్ చేస్తుంది. అట్లీస్ట్ అది జర పెద్ద అయ్యేంత వరకు నా దగ్గర పెట్టుకుంటా అని ఫిక్స్ అయినా. అరే అది షిట్టు పోగల, నా షర్ట్ పైన అసలే వైట్ షర్ట్ నాయన. ఆహా పాపం ఎండలు ఎట్లా ఎంతసేపు అట్లా కింద పడి బతికిందో. అది దానికి ఆల్రెడీ ఒక చిన్న పొక్క పడ్డది నెత్తిపైన పాపం. నా లైఫ్లో నేను చేసిన మంచి పని ఏదైనా ఉంటే ఇదే. అంటే నేను ఇంతవరకు నాకు నేను ఎప్పుడు అనుకోలేదు అరే భయ్ నేను ఒక మంచి పని చేసిన అని. నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది దాన్ని సేవ్ చేయడం, దాన్ని తీసుకోవడం, దాన్ని పెంచుకోవడం, అదొక మంచి ఏమో అనిపిస్తుంది. నేనైతే ఇంతవరకు నాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఫ్రమ్ హార్ట్ అయితే నాకు రాలే ఎప్పుడు. మా పంచి అయితే బాగుండాలమ్మా సార్. లొకేషన్ బాగుంటుంది అది. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నీ బండి ఏడుందో? ఆహా నీ బండి ఉందిరా. నీ బండి అంత చెత్త బండి అని చెప్పి ఎవడు ఎత్తుకొని కూడా పోతలేడు రా. కడి మెల్ల మెల్ల పట్టుకో. गाइस देखो गाइस, ये है अपनी पंछी, पहली बार मेरे हाथ में. हाय पंछी, हेलो. ఇల్లే పెడతావా? అందులోనే పెట్టాను మనం, అవన్నీ తీసే దీనిపైన పెట్టరా. అరే తగలదురా దీనికి. దాంట్లో షిట్టు పోతుంది బే. మెల్ల దాని ముక్కు దాని ముక్కు. ఏం ముక్కు లేదు, పక్కు లేదు. మంచి కూర్చుంటా. ఈడ పెట్టరా, అది ఈడ పెట్టు. ఇక్కడ ఓపెన్ లేదు, ఇక్కడ టైట్ ఉందనే పెట్టా. ఏం కాదు అట్లా వదిలే. ఇంక 100 సార్లు చెప్పిన ఒక వర్స్ట్ రోడ్ ఉంటుంది ఇక్కడ, ఆ వర్స్ట్ రోడ్లోకి రావద్దురా బాబు అంటే అదే రోడ్లో వస్తాడు. యాక్చువల్గా ఈ గుడికి రానికే 2-3 రోడ్లు ఉన్నాయి. అందులోకేనే ఈ ఒక్క రోడే బాగుంటుంది. ఇలా రారా అంటే వీడు ఇక ఏం చెప్పాలి, వీడు బాగా మావానికి ధూళి ఎక్కువ. ఇందాక 2 మెకానిక్లను చూసినాం. 2 మెకానిక్లు ఒకటే చెప్తారు, అర్ధగంట అవుతుంది, గంట అవుతుంది, అర్ధగంట అవుతుంది, గంట అవుతుంది. అదేదో ఇంటికాడ ఈడనే కదా, ఇంటికాడ అవే చెప్పించుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే ఇంటికాడికి పోతున్నాం. ఆడ తెలిసిన పాత మెకానిక్ ఉన్నాడు, ఆయన ఇచ్చేస్తే అయిపోతుంది. గాయస్ ఇట్లాంటి మాకడ ఆడుంటే ఇట్లాంటి దూరం పెట్టుకోరు. ఏమంటుండే తెలుసా? ఏమన్నారా ఇందాక? గడదని పైన వేస్తా బాడకవు. ఆయనకి 4 పిల్లులు ఉన్నాయి, ఆయన పిల్లిలకి ఆ పక్షిని వేస్తారంట. సిగ్గు లేదు, చిన్న పిల్ల అది, దానికి ఏం తెలుసు, దాన్ని చంపేస్తా అంటుండు. సో గాయస్ ఇప్పుడే నేను దీన్ని గూగుల్ లెన్స్లో ఫోటో తీసి చూస్తే ఇది కాపర్ స్మిత్ బార్గెట్ అంట. నేను మెకానిక్ షెడ్లో ఉన్నా, ఏమంత వినిపించదు, నెగిటివ్గా మాట్లాడతాను. గైస్ నేను ఇప్పుడు ఒక వీడియో పెట్టినా, ఆ వీడియో పెట్టగానే ఇది రెస్పాండ్ అవుతుంది. ఇది కాపర్ స్మిత్ బార్గెట్, అది ఒకటి కాలింగ్ అని పెట్టినా.
See this. ఇది దీని రియాక్షన్ వెతుకుతుంది దీన్ని వేడికైనా వస్తుంది. బాగు కదా, నాకైతే నచ్చింది, సూపర్ ఉంది, ఎక్సైటింగ్ ఉంది. కానీ ఇది పెద్ద అయితే ఎక్కడైతే పడిపోయిందో ఆడనే వదిలేస్తాను, ఎందుకంటే అది దాని ఫ్యామిలీ. నేను దీన్ని పెంచుకొని ఏం చేస్తుంది చెప్పండి. गाइस देखो ये लोग पंछी लेके आ गया मैं घर को, और उसका अच्छे से तेल लगा के ऊपर हल्दी भी लगा दिया, और पंछी इज़ डूइंग गुड. इसको थोड़ा खाना भी लगा दिया, खाना खा ली, और अभी थोड़ा सा पानी और खाना लगा दिए तो थोड़े दिन के लिए सेट हो जाती. अभी तो ऐसे उड़ रही. पंछी देखो कहाँ है. विल मीट इन द नेक्स्ट व्लॉग. अंटिल देन सी यू, बाय. गड्डी है पूरी. like, share, subscribe. To my YouTube channel.